తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో వినాయక చవితి వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ ధూల్పేటకు వచ్చి విగ్రహాలని కొనుక్కొని వెళ్ళడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మరి ధూల్పేటలో మరి విగ్రహాలు ఎలాంటి స్టైల్ విగ్రహాలు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేద్దాం. మరి తెలియటెందుకు, వెళ్ళిపోదాం. సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియసుత నమో నమో గంగానందన. చాలా దూరం నుంచి కూడా మరి అయితే ఇక్కడ ధూల్పేటలో విగ్రహాలని కొనడానికి కూడా వచ్చారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ అన్న. బ్రో, ఎక్కడి నుంచి వచ్చినావు? జీరాబాద్ నుంచి అన్న. జీరాబాద్ నుంచి. నీ పేరేం పేరు? నా పేరు వినయ్ అన్న. వినయ. నా పేరు వినయ్. ఓకే. సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఎంత ప్రైసింగ్? ఇది టూ చేంజ్ పడ్డదన్న. ఓకే. ఇది 21 ఫీట్స్ ఉంది. మా షెడ్ తగ్గట్టు మేము వేసుకున్నాం అన్న. ఓకే. సో మొత్తానికైతే ఆ జహీరాబాద్లో మీదే పెద్ద విగ్రహం అనుకుంటా. అవునన్న, ప్రతిసారి మాదే జరుగుతుంది అన్న. మాదే మాది జీరాబాద్. మా గల్లీలో అంత ఫేమస్ అన్న. మాది గల్లీలో అంత ఫేమస్. భవానీ మందిర్. మాది భవానీ మందిర్ రాచన్నపేట. ఓకే. సో ఇంతకు ఈ 9 రోజులు మన వినాయక సెలబ్రేషన్స్ కానీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఆనందంగా అన్న, సంతోషంగా, బీభత్సంగా. దేవుడు మంచి కరుణించి మంచి మాకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ వచ్చేసారి మళ్ళీ మాకు రావాలని, మంచి మా గల్లీకి అందరికీ ప్రజలకి అందరు మంచి చూడాలని మేము భగవంతునికి ఆశిస్తూ అట్లా సెలబ్రేట్ చేస్తాం. అట్లా. సరే, నేను ఒకటి అడుగుతా, చెప్పు ఏంటంటే, సో మరి జహీరాబాద్ నుంచి వచ్చినావు, చాలా దూరం. కాకపోతే సో అక్కడెక్కడ విగ్రహాలు అనేది లేవా? మరి ధూల్పేటకే వచ్చి కొనుక్కోలేందుకు? ఉన్నాయన్న, కానీ అక్కడ ఈ సైజ్ అంతా ఉండే అన్న. చిన్న చిన్నవి ఉంటాయి, అది మనకి సెట్ కాదు, అనుకూలంగా ఉండే. మళ్ళీ జైరాబాద్లో తీసుకుంటే బాగుండదు కదా. అందుకోసమే మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము ధూల్పేట్కి వచ్చి ఈ సుందర్ కళాకారు, ఈ ధ్రువ కళాకారు ఇవన్నీ తీసుకుంటామని చూసి తీసుకుంటామన్నా. మాకు అందరికి నచ్చాలన్న, మాకే అని కాదు, మా యూత్ మొత్తానికి, మా అందరికీ నచ్చాలి, ఫ్యామిలీస్ మొత్తం. సూపర్ బ్రో. ఇంతకు మీ పేరు? మా పేరు అభిషేక్ అన్న. అభిషేక్. ఎక్కడి నుంచి వచ్చినాడు? మేము జైరాబాద్ నుంచి. జైరాబాద్ నుంచే. సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఏంటి? ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఏంది? మేము ఎట్లా సెలెక్ట్ చేసుకున్నామన్న, ప్రతిసారి ధూల్పేటకే వస్తామన్న. మేము ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటాం. యాక్చువల్గా ధ్రువ కళాకారు దగ్గరనే తీసేసుకుంటాం. ప్రతిసారి సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటామన్న మా దగ్గర, నవరాత్రులు. ఓకే. అండ్ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలకు చాలా బాగా 9 days చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తామన్న. అన్నదాన కార్యక్రమం మేము చేస్తాం డైలీ. ఓకే. అలా అన్నదానం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. డైలీ అన్న. అండ్ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తారన్న, పొద్దున, సాయంత్రం, రాత్రి. సో మరి చెప్పు ఏంటంటే, సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ ఏమన్నా పెరిగినాయా తగ్గినాయా? చాలా పెరిగినాయి అన్న. ఎందుకంటే వాళ్ళకు కూడా లేబర్ చార్జెస్ పెరిగినాయి అన్న. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా పెరిగిందన్న. ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా పెరిగిందన్న. దాన్ని బట్టి మనకు కూడా చార్జెస్ పెరిగిందన్న. ఇంతకు లాస్ట్ టైం మన విగ్రహం ఎన్ని ఫీట్లు పెట్టారు? ఎంత ప్రైస్? లాస్ట్ టైం మేము 18 ఫీట్లు పెట్టామన్నా, 1,30,000 అన్న. ఈసారి 2 feet పెరిగింది కానీ 2,25,000 అన్న మేము కొన్నది. అరే, ఇంతకు అప్రాక్సిమేట్ డబుల్ అయిందన్న. చాలా డబుల్ అయిందన్న. అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి అంట వాళ్ళు చెప్పారు మనకు. అయినా కానీ ఏమాత్రమైనా కానీ తగ్గేదేలే అన్నమాట. తగ్గేది లేదన్న. గన్నస్ ఉత్సవాలంటేనే తగ్గేది లేదన్న. సూపర్. మొత్తానికి అయితే ఈ 9 రోజులు ధూమ్ ధామ్ అంటూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఫుల్ టు ఎంజాయ్. ప్రతి ఒక్కరికి కూడా గణేష్ చవితి అంటేనే చాలా యూత్ అందరికీ ఒక సెలబ్రేషన్ లాగా అన్నది. ఓకే, సూపర్ బ్రో, థ్యాంక్ యూ. ధ్యానాయక నమో నమో విఘ్న విదారక నమో నమో విశ్వ సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియసుత నమో నమో. సో గైస్, చూసారు కదా మరి ధూల్పేట్లో ఉన్న వినాయకుడి విగ్రహాల యొక్క స్పెషాలిటీ ఏంటో. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.